ఫ్రెండ్స్, మన దేశానికి చెందినటువంటి మొహమ్మద్ ఇక్బాల్ అనే ఒక సైనికుడు చనిపోతే ఆయన కొడుకు మాట్లాడినటువంటి మాటలు కొన్ని ఇప్పుడు దేశం మొత్తం కూడా బాగా వైరల్ అవుతున్నాయి. నాగాలాండ్ లో డ్యూటీ చేస్తున్నటువంటి మొహమ్మద్ ఇక్బాల్ అనే ఒక సైనికుడు దేశాన్ని రక్షించే క్రమంలో ఆయన ప్రాణాలను అర్పించాల్సి వచ్చింది. డ్యూటీలోనే వీరమరణం పొందినటువంటి మొహమ్మద్ ఇక్బాల్ గారి భౌతికాయాన్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లినప్పుడు ఈ మొహమ్మద్ ఇక్బాల్ గారి కొడుకు ఎవరైతే ఆయన భౌతికాయం దగ్గర ఉన్నారో ఆయన్ని కొన్ని క్వశ్చన్లు విలేకరులు వేసినప్పుడు చనిపోయిన సైనికుడైనటువంటి తన తండ్రి గురించి ఈ కొడుకు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా ఫ్రెండ్స్? దేశాన్ని కాపాడుకుంటూనే ఒక సైనికుడుగా తను వెళ్ళిపోవాలని కోరుకున్నారు. అదే విధంగా ఈ రోజు ప్రాణాలు అర్పించారని చెప్పేసి చాలా గర్వంగా ఉందంటూ చెప్తూనే, నేను కూడా ఖచ్చితంగా మా నాన్న మార్గంలో నడుస్తూ నేను కూడా ఒక సైనికుడుగా నా ప్రాణాలని దేశం కోసం అర్పిస్తానని చెప్పి చెప్పడం ఈ రోజు మన దేశ సైనికుల యొక్క స్పిరిట్, వాళ్ళ డెడికేషన్ ఏ విధంగా ఉంటుందో ఇతన్ని చూసిన తర్వాత ఇంకా క్లియర్ గా చెప్పొచ్చు. మన కోసం ఇంతగా ఆలోచించి ప్రాణాలు సైతం లెక్క చేయనటువంటి ఇలాంటి వీరులకి నిజంగా మన కృతజ్ఞతలు తప్ప ఇంకేం చెప్పగలుగుతాం ఫ్రెండ్స్. మనస్ఫూర్తిగా మొహమ్మద్ ఇక్బాల్ గారి సేవల్ని, వాళ్ళ త్యాగాన్ని గుర్తిస్తూనే వాళ్ళ కొడుక్కి హట్స్ ఆఫ్. జై హింద్.